హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో కువైట్కి వెళ్ళి వచ్చినారనుకో, పెండ్లి కాని వాళ్ళు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతుందంటే అంత బ్యాడ్గా ఆ బిడ్డనే ఎవరు, ఆ పిల్లకి ఎవరు పిల్లోడే రారు, ఇలా చాలా మంది రకరకాలుగా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఒక అబ్బాయి పెళ్లి కాని అబ్బాయి కుర్రోడు గన కువైట్కి వెళ్ళి వస్తే, పెళ్లి కాని అమ్మాయి కువైట్కి వెళ్ళేసి కానీ వస్తే, అబ్బా ఆ పిల్లని ఎవరు చేసుకోరు, ఆ పిల్లోడికి ఎవరు బిడ్డని ఎవరు కువైట్కి వెళ్ళి వచ్చినారు అనేసి చాలా బ్యాడ్గా చెప్పుకునే వాళ్ళు కావచ్చు. చాలా రకరకాల ఆలోచన ఉండే వాళ్ళకైతే ఈ వీడియోలో అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఖచ్చితంగా వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అలా చేసిన దానివల్ల నాకు నా వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు యూట్యూబ్లో అన్నది, నాకు మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అలా అంటున్నామంటే, కోవేటికి వెళితే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళనైనా కొంచెం భద్రత అన్నది తక్కువ అవుతుందేమో కానీ, ఆ ఇంట్లో పనికి పోయిన ఒక ఆడబిడ్డ పనికి వెళితే చాలా జాగ్రత్తలు అనేది ఉంటాయి. అసలు బయట పోయే ఛాన్స్ ఉండదు. ఇంట్లో పనికి వెళ్ళిన వాళ్ళు బయట వెళ్ళేకి అసలు ఛాన్స్ అనేది ఉండదు. వెళితే వాళ్ళతో వెళ్ళాలా, లేదంటే ఇంట్లోనే ఉండాలా. ఒంటరిగా పోయేదంటూ ఏమీ ఉండదు. ఇంక పక్కన ఏదైనా అంగిడికి బక్కాలకు పోవాలంటే కూడా పిల్లోలతో వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఫోన్ ఉన్నా కానీ, ఫోన్ ఎక్కువ మాట్లాడినా కానీ, ఫోన్లో ఎక్కడ నెంబర్లు ఉన్నాయి, కువైట్లో నెంబర్లు ఉన్నాయా, లేదంటే ఇండియా నుంచి నెంబర్లు వచ్చినాయా అని చాలామంది అయితే చెక్ చేస్తారు. ఆ పాపాల మాటలు అయితే మూటలు అయితే కట్టగాకండి. అందరూ అలా ఉండరు. మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. నేను ఇళ్ళల్లో ఉండే వాళ్ళ గురించే చెప్తున్నాను. కొందరు చుట్టీలకి వెళ్ళొచ్చు, వాళ్ళ బంధువులు ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ హస్బెండే వీసా తీసిండొచ్చు. వాళ్ళ పరిస్థితులు సరిలేక తను బయట పని చేసి, లేదంటే వాళ్ళ భార్యను కూడా ఇంట్లో పెట్టి సెలవుకైతే వెళ్తారు. వెళ్ళినప్పుడు కూడా కానీ వాళ్ళు ఏమి ఎంజాయ్ కోసమే అయితే వెళ్ళరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరితో 10 మందితో 5 మందితో కలిసి సిటీకి అయితే పోతారు వాళ్ళు. అందరూ కూడా అట్లా ఉండేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. తక్కువ మంది ఉంటారు అట్లా ఉన్నవాళ్ళు. వాళ్ళకి తగ్గనే వీసా తీసి అవన్నైతే అట్లా తీసుకుపోతారు. ఎవరు లేని వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఫోన్‌కి కార్డ్ వెయ్యాలంటే కూడా మేడమే ఎయ్యాలి. మనం సీక్రెట్‌గా చేసేదంటూ ఏమీ ఉండవు. ఇళ్ళల్లో కెమెరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఎందుకబ్బా ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు కదా! చెప్పుకునే వాళ్ళు చూస్తూ ఉంటా, ఇంటా ఉంటాను. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎళ్ళిన వాళ్ళ మీద లేనిపోనిటివన్నీ మూటగట్టద్దండి పాపాలు. అందరి గురించి అయితే నేను చెప్పల. కోవేటి ఇంట్లో పని చేసే వాళ్ళు, ఆడవాళ్ళైతే ఇంట్లో పని చేసేవాళ్ళు, వాళ్ళకి ఛాన్స్ అయితే అస్సలుండదు. బయట పోయే ఛాన్స్ గాని, మాట్లాడినా గూడా నమ్మరు. ఇంటికి ఎవరైనా ఏదైనా గాని వాళ్ళు హోటల్ నుంచి కావచ్చు, లేదంటే ఏదైనా ఆన్‌లైన్ డెలివరీ ఇంటికి చేసినప్పుడు గూడా వాళ్ళు ఆడ పక్కన ఉన్నా గూడా పని మనిషి, ఈళ్ళనేది డోర్ వారనే ఉంటారనమాట. పిల్లోళ్ళు ఎనకంటే వచ్చేది. అట్లా ఉంటారు. మన తెలుగోళ్ళు వచ్చినా గూడా మనం కరెక్ట్‌గా అరబ్బీలోనే మాట్లాడాలి తనతో. ఎందుకంటే తెలుగులో మాట్లాడితే ఏం మాట్లాడుకున్నామని వాళ్ళకి అనుమానం ఉంటుంది కాబట్టి, మనకు ఆల్రెడీ అరబ్బీలోనే మాట్లాడాలి. ఏం తెచ్చినారు? ఎవరు ఆర్డర్ పెట్టినారు ఇంట్లో వాళ్ళు? వాళ్ళ పేరేమి? వాళ్ళ నంబర్ బట్టి చూడాలని మనం అరబ్బీలోనే వాళ్ళనడగాల. తెలుగులో మాట్లాడుకుంటే వీళ్ళకి డౌట్ ఏమిటంటే, ఏం మాట్లాడుకున్నారని డౌట్ ఉంటుంది కాబట్టి ఇట్లా మాట్లాడుకోవాలి. అలా అని ఎందుకనుకుంటారు ఫ్రెండ్స్? మంచి వాళ్ళు కాదనేసి ఎట్లనుకుంటారు? బయట కంట్రీస్‌కి పోయి వచ్చిన వాళ్ళు ఎవ్వరు మంచోళ్ళు కాదు. తెలుగులు జాస్తి. అలానే ఎందుకనుకోవాలి? మంచిగా అనుకోవచ్చు గదా! మన మనసు ఎట్లా మంచిగా అనుకుంటే, చెడు గూడా అలా మంచిగానే పోతాది. ఎవరికైనా సరే. నాకైనా, నీకైనా, ఎవ్వరికైనా గానీ. రకరకాలు ఎంకలేని నాలుక ఎట్లైనా పడుతుంది. మంచిదానికి ఆడుతుంది, చెడుదానికి ఆడుతుంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి.